బ్రేకింగ్ న్యూస్ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందేనని కేంద్రంతో రెండో విడత చర్చలో కాక్రోచ్ జనతా పార్టీ స్పష్టం చేసింది. అంతవరకు తమ ఆందోళన కొనసాగుతుందని పునరుద్ఘాటించింది. విద్యాశాఖ మంత్రి రాజీనామా తప్ప మరో చర్చకు తావులేదని పేర్కొంది. శుక్రవారం కాన్స్టిట్యూషన్ క్లబ్లో కేంద్ర మంత్రులతో జరిగిన చర్చలో స్పష్టం చేసింది. ఇక ఈ చర్చల్లో కేంద్ర ప్రభుత్వం తరపున మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్, సీజేపీ ప్రతినిధులుగా సౌరవ్ దాస్, అశుతోష్ రామ్కా పాల్గొన్నారు. తమ డిమాండ్లపై శనివారం మధ్యాహ్నం వరకు సమయం కావాలని కేంద్రం కోరిందని సీజేపీ ప్రతినిధులు పేర్కొన్నారు. అటు కేంద్ర మంత్రి జేపీ నడ్డా మాట్లాడుతూ ఈ సమావేశం దాదాపు 2 గంటల పాటు కొనసాగింది. పరీక్షలకు సంబంధించి వారు 3 ప్రధాన డిమాండ్లు, 5 సంస్కరణల సూచనలు ఇచ్చారు. మేము జరిపిన చర్చలు డిమాండ్లపై నిర్ణయం తెలియచేయడానికి రేపు మధ్యాహ్నం వరకు గడువు కోరామని అన్నారు. आंदोलनकारी हकों के विषयों पर चर्चा करने के लिए यहाँ आए थे। लगभग 2 घंटे चली। सरकार की ओर से मैं और मेरे साथ से भारत सरकार बातचीत में शामिल हुए। उनकी बातें हमने सुनी। बातें सौहार्दपूर्ण वातावरण में हुई और कई दृष्टि से सारी बातों पर हर तरीके से चर्चा हुई। उसकी मुख्यतः और 5 सुधार के परीक्षा में हमने उनसे कि हम कल आपके साथ दोपहर बाद मिलेंगे और फिर हम आते हैं। మూడు డిమాండ్లలో రెండింటికి ప్రభుత్వం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపిందని, అయితే ప్రధాన్ రాజీనామా డిమాండ్పై మరింత సమయం కోరిందని అశుతోష్ రామ్కా తెలిపారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే మా డిమాండ్పై ప్రభుత్వం రేపు మధ్యాహ్నం వరకు సమయం కోరిందని, ప్రభుత్వం ఆయనను త్వరలో తొలగిస్తుందని ఆశిస్తున్నామని రామ్కా అన్నారు. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు పరిహారం, ఆందోళనల్లో పాల్గొన్న విద్యార్థులపై ఎఫ్ఐఆర్లు, చట్టపరమైన కేసులను ఉపసంహరించుకోవడం అనే 2 డిమాండ్లపై ప్రభుత్వం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపిందని ఆయన చెప్పారు. మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, ఆత్మహత్యకు పాల్పడిన నీట్ ఔత్సాహికుల కుటుంబానికి ₹1 నష్టపరిహారం ఇవ్వాలని, నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులపై ఎఫ్ఐఆర్లు, చట్టపరమైన కేసులను ఉపసంహరణ, ఈ 3 డిమాండ్లను సీజేపీ ముందుంచింది. మరోవైపు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తప్ప మరో దానికి అంగీకరించేది లేదని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే మరోసారి నొక్కి చెప్పారు. ఈ నిరసనకు ప్రభుత్వం పరిష్కారం కోరుకుంటే అది ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా మాత్రమే. దీప్కే స్పష్టం చేశారు. మేము వెనక్కి తగ్గం, రాజీనామాకు మించి ఏది ఆమోదయోగ్యం కాదు అని దీప్కే తన డిమాండ్ను పునరుద్ఘాటించారు. కీలక డిమాండ్లపై ప్రభుత్వం హామీ ఇవ్వడంతో గురువారం అర్ధరాత్రి సోనం వాంగ్చుక్ నిరాహార దీక్షను విరమించారు. 26 రోజుల పాటు వాంగ్చుక్ దీక్ష కొనసాగింది. వాంగ్చుక్ నిరసనను విరమించుకోమని కోరితే ఏం చేస్తారని ప్రశ్నించగా, ఈ ఉద్యమం ఇకపై కేవలం అభిజిత్ దీప్కే, సోనం వాంగ్చుక్లకు మాత్రమే పరిమితం కాదు. ఇది యావత్ దేశవ్యాప్త యువత ఉద్యమంగా మారింది. అందుకే దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయి. అందువల్ల రాజీనామా చేయడం తప్ప మరేది ఆమోదయోగ్యం కాదు అని దీప్కే తేల్చి చెప్పారు. అంతకుముందు చర్చలు ఎప్పుడైనా జరపవచ్చని తెలిపిన ప్రభుత్వం వేదికను మాత్రం కేంద్ర మంత్రి జేపీ నడ్డా నివాసానికి మాత్రమే పరిమితం చేసింది. కానీ సీజేపీ మాత్రం ప్రభుత్వం వెనక్కి తగ్గాల్సిందేనని స్పష్టం చేసింది. జంతర్ మంతర్ వద్ద కానీ లేదా ఏదైనా ఒక తటస్థ ప్రాంతంలో కానీ జరగాలని పట్టుబట్టింది. చివరికి ప్రభుత్వం ఒక మెట్టు దిగి వచ్చి కాన్స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియాలో చర్చలకు అంగీకరించింది.
मंजूर नहीं होगा। पूरे देश भर में इस समय जहां अलग अलग आंदोलन चल रहे हैं, पूरे देश के युवाओं में जो गुस्सा है, जो आक्रोश है, एक सेंटीमेंट है, वो बहुत क्लियर सेंटीमेंट है दैट धर्मेंद्र प्रधान हैज टू रिजाइन और ही नीड्स टू बी सैक्ड। सरकार से इस बारे में विस्तृत चर्चा हुई है। सरकार ने इस मुद्दे पर, इस पॉइंट पर जवाब देने के लिए कल दोपहर तक का समय मांगा है। हमने सरकार को बता दिया है कि पूरे देश भर में इस समय प्रदर्शन चल रहे हैं, जो प्रदर्शन बढ़ते जाएंगे और अगर हमें जल्द ही धर्मेंद्र प्रधान का इस्तीफा या बर्खास्ती नहीं मिली तो ये प्रदर्शन और व्यापक होंगे और जल्द ही कॉकरोच जनता पार्टी को एक और नेशनल कॉल देना होगा। हम उम्मीद करते हैं कि सरकार जल्द से जल्द धर्मेंद्र प्रधान को बर्खास्त करेगी या वो इस्तीफा देंगे और इस मामले को हम एक कंक्लूजन की ओर लेकर जा पाएंगे। सरकार ने कॉम्पनसेशन पे और लीगल केसेस पे इन प्रिंसिपल एग्रीमेंट जताया है, पॉजिटिव है। धर्मेंद्र प्रधान की रेजिग्नेशन को लेकर कल सरकार ने फिर से समय मांगा है। कल दिन में सरकार से फिर मुलाकात होगी और हमें उम्मीद है कि कल धर्मेंद्र प्रधान जी का इस्तीफा लिया जाएगा। हमने सरकार को बता दिया है कि ये आंदोलन बहुत बड़ा हो रहा है, नेशनली स्प्रेड हो रहा है और जल्द ही अगर समाधान नहीं निकाला गया तो सीजेपी को, अगर समाधान नहीं निकाला गया तो सीजेपी को फिर से एक और नेशनल कॉल देना होगा।